హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ గా ఉన్నాను. మీరు కూడా ఫ్యాంటాస్టిక్ గా ఉండాలని, పాజిటివ్ గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఎప్పట్లాగే ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే టాపిక్, మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే ఫస్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్, ఫస్ట్ లో ఉన్న ఎక్సైట్మెంట్ తర్వాత కొద్ది రోజులకి ఎందుకు తగ్గిపోతుంది? అలా తగ్గకుండా ఉండాలంటే ఎప్పుడు మన మీద ప్రేమ అలానే ఉండాలంటే ఏమాత్రం తగ్గకుండా మనం ఎలా మెయింటైన్ చేయాలి? మెయింటైన్ చేయటం ఏంటండి? అది కుదురుతుందా? ఖచ్చితంగా కుదురుతుంది. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో మీరెవరినైనా సరే ప్రేమించినా, లేదంటే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రేమించినా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. వాళ్ళు చూసినప్పుడల్లా మనసులో ఎక్సైట్‌మెంట్, సంతోషం అనేది అనిపిస్తూ ఉంటుంది. రాను రాను కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఆ! ఎప్పుడు చూసే మొఖమేగా అన్నట్టుగా కొద్దిగా కొద్దిగా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా ఏ ఇద్దరికైనా అలా ఉంటుందండి. మీరు బయటికి ఒప్పుకోకపోయినా లోపల మనసులో ఎక్కడో ఒక చోట అంత ఎక్సైట్‌మెంట్ లేదు. ఫస్ట్ ఉన్నంత లేదురా అనిపిస్తూ ఉంటుంది. ఉంటుందా లేదా? నిజం చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇలా ఎందుకవుతుంది? అలా అవ్వకుండా ఉండాలంటే, మన పర్సన్ ఎప్పటికీ మనకి కొత్తగా ఉండాలంటే, చూసిన ప్రతిసారి మనసు చిల్ అవ్వాలంటే ఎలా మనం మెయింటైన్ చేయాలి? అదంతా మన చేతుల్లోనే ఉందండి. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ హైప్ కూడా చేసేసేయండి. బెల్ ఐకాన్‌ని మీరు ఆన్‌లో పెట్టుకున్నారంటే నేనెప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువసేపు లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్. ఇది ప్రేమికులకు మాత్రమే కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ అందరికి, ప్రతి ఒక్కరికి వయసు తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం, అందరికి కనెక్ట్ అయ్యే విషయం కాబట్టి ఎక్కువసేపు మనం లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? మీలో ఎంతమంది ఫస్ట్ ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదండి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ లో తెలియచేయండి. నాకు ఏదైనా తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. స్టార్టింగ్ లో మీరు గమనించినట్లయితే మీ పర్సన్ తలుచుకోగానే గుండెలో ఒక విధమైన జర్క్ అనేది వస్తుంది. వస్తుందా? రాదా? అందరూ గూడా ఆలోచించండి దీని గురించి. వాళ్ళని తలుచుకోగానే ఒక విధమైన జర్క్ ఖచ్చితంగా వస్తుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే జర్కు ఉండదు, గిరుకు ఉండదు. ఎందుకని ఇలా అవుతుంది అంటే, మనకిష్టమైన వ్యక్తులు మనం పరిచయం చేసుకున్నప్పుడు స్టార్టింగ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైట్‌మెంట్‌గా ఎందుకుంటుందంటే, వాళ్ళ గురించి మనకేమీ తెలియదు కాబట్టి. వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన మనలో స్టార్ట్ అవుతుంది కాబట్టి, వాళ్ళ గురించి ఏమీ తెలియనప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఒక విధమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. దాని పేరే డోపమైన్. మన మైండ్‌లో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుందనమాట, మన ఇష్టమైన వ్యక్తులను చూసినప్పుడు. డోపమైన్ అంటే మనకి ఎక్కువ ఆనందాన్ని కలిగించే ఒక హార్మోన్. అది చాలా ఎక్సైట్‌మెంట్‌తో కూడి ఉంటుంది. అది ఉన్నంత కాలం మీ బంధంలో ఎక్సైట్‌మెంట్ అలానే ఉంటుంది. అది ఎందుకు తగ్గిపోతుంది అంటే, అవతల వ్యక్తుల గురించి మీరు కంప్లీట్‌గా తెలుసుకున్నప్పుడు, అవతల వ్యక్తులు ఏంటో తెలియనప్పుడు, మీరేంటో వాళ్ళకేంటో తెలియనప్పుడు ఆ డోపమైన్ చక్కగా పనిచేస్తుంది. మీకు ఎక్సైట్‌మెంట్ ఇస్తుంది. ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మన గురించి కానీ, వాళ్ళ గురించి కానీ మనకి కంప్లీట్‌గా తెలిసిపోతాయన్నమాట అన్ని విషయాలు. తెలియనంత వరకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం గుప్పెటి ఇలా పెట్టుకున్నంత వరకు లోపల ఏముందో అని ఒక ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి చూపించేసామనుకోండి, ఆ! ఏం లేదు అనిపిస్తుంది. అలాగేననమాట మనుషుల గురించి కూడా. అవతల వ్యక్తుల గురించి తెలియనంత సేపు వాళ్ళేంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్‌తో కూడి ఉంటుంది కాబట్టి, అది తెలియనంత వరకు మనకి ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు బలంగా అయిపోయి, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి కంప్లీట్‌గా తెలుస్తుందో, ఆ! ఇంతేనా అనిపిస్తుంది. దీనికి మనలో ఉన్న స్పార్క్ తగ్గిపోతుంది. కొద్ది రోజుల తర్వాత స్పార్క్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చిరాకు అనిపిస్తూ ఉంటుంది. బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఇక గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి దీనికేం పరిష్కారం లేదా? ఉందండి. ఖచ్చితంగా ఉంది. అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా గొడవలాడుకోవటము, విడిపోవటము, బ్రేకప్స్ చెప్పుకోవటము, లేదంటే వేరే వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అయిపోవటం, ఇట్లాంటి తప్పులు చేస్తూ ఉంటారనమాట. అలా చేయొద్దు అనంటే ఏం చేయాలి? మన పర్సన్ మీద మనకి ఎప్పటికీ ఇష్టం తగ్గకూడదు. స్పార్క్ అంటే ఆసక్తి.
ఆసక్తి తగ్గకుండా ఉండాలి, అలానే మెయింటైన్ అవ్వాలి, వాళ్ళు ఎప్పటికీ మనకి సంథింగ్ స్పెషల్ గానే ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది? ఎందుకు ఆ ఎక్సైట్‌మెంట్ కొద్ది రోజుల తర్వాత ఉండదు అనేది తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఆ ఆసక్తి, ఎక్సైట్‌మెంట్ తగ్గకుండా లాస్ట్ వరకు అలానే మెయింటైన్ చేయగలమా? అని మీకు ఒక క్వెషన్ వస్తుంది. ఖచ్చితంగా మెయింటైన్ చేయగలం. ఎలా అనేది చూసేద్దాం. మీరు అవతల వ్యక్తులకి మీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో ప్రతీదీ ఓపెన్ చేసి చెప్పకండి. అలాగే అవతల వ్యక్తుల గురించి కూడా ప్రతీదీ కంప్లీట్‌గా నాకు తెలిసి తీరాల్సిందే అని ప్రతీదీ లాక్కండి. అదేంటండి అవతల వ్యక్తుల గురించి మనకి మన గురించి వాళ్ళకి తెలియాల్సింది కదా! ఖచ్చితంగా తెలియాలండి. అన్ని విషయాలు తెలియాల్సిందే. అది ఇంపార్టెంట్ అయిన విషయాలు. మనం వాళ్ళ విషయంలో మనం ఏమి మోసం చేయట్లేదు. చాలా నిజాయితీగా ఉన్నాం. ఇట్లాంటి విషయాలన్నీ ఖచ్చితంగా 100% తెలుసుకోవాలి. కానీ ప్రతి విషయము మనం షేర్ చేయాల్సిన అవసరం లేదు. మన లైఫ్‌లో వాళ్ళకి తెలియకుండా మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉండవచ్చు. లేదంటే పర్సనల్ విషయాలేమైనా ఉండవచ్చు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతీదీ ఓపెన్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా మనం చిన్న చిన్న సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇంకా వాళ్ళకి మనల్ని చూసినప్పుడు వీళ్ళలో ఏదో ఉందిరా! వీళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది అని వాళ్ళకి తెలుస్తూ ఉండాలనమాట. అలా తెలుస్తూ ఉండాలంటే మొత్తం ఓపెన్ చేసి తెరిచిన పుస్తకంలాగా మనం ఎప్పుడైతే ఉంటామో వాళ్ళకి ఆసక్తి తగ్గిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మన గురించి చిన్న చిన్న సీక్రెట్స్‌ని మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలాగే అవతల వ్యక్తుల గురించి కూడా మీరు కొన్ని విషయాలని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉండాలి. అప్పుడే మీకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళని చూడాలన్నా, కలవాలన్నా మీకు పూర్తిగా ఆసక్తి తగ్గిపోవటం, స్పార్క్ ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఎప్పుడూ మాట్లాడే మాటలే కదా! ఎప్పుడూ ఇలానే కదా కలుస్తాం. కలిస్తే ఏం మాట్లాడతాం ఏంటి? పోయినసారి ఏం మాట్లాడామో ఇదే మాట్లాడతాం ఈసారి కూడా అని చెప్పేసి వాళ్ళకి మొత్తం తెలిసిపోతూ ఉంటుందన్నమాట మీ గురించి. అలా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే, మీతో ఎక్కువగా మీట్ అవ్వటానికి చూడరు. కొద్దిగా డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎంత ముఖ్యమైన బంధం అయినా సరే ఎప్పుడు మనతోనే ఉండాలని కోరుకోవటం కూడా కొంచెం స్వార్థమే. ఇలా ఉంటే కూడా ఆసక్తులు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ వాళ్ళకి ఫోను చేసి మన గురించి కంప్లీట్ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మన మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గకుండా ఉంటుంది. రియాలిటీ అండి ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా. మనం అంటే ఇష్టమైన వ్యక్తులతో మనం ఎప్పుడు ఉంటే మనకి బావుంటుంది గదా! బావుంటుంది. ఫస్ట్‌లో బావుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టకూడదంటే మన గురించి కొంత డిస్టెన్స్ అనేది వాళ్ళకి కల్పించాలి. అలా కల్పించినప్పుడు నెక్స్ట్ టైమ్ మిమ్మల్ని ఎప్పుడు చూడాలా అన్న ఆసక్తి కలుగుతుంది. అలా కాకుండా ఎప్పుడు చూసినా మీరు అందుబాటులో అవైలబుల్‌గా ఉన్నారు అనుకోండి. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు కాకపోతే రేపు చూడొచ్చులే అని చెప్పేసి వాళ్ళకి ఒక కేర్‌లెస్ అనేది వస్తుంది. అలా రాకూడదు అనంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ప్రతిసారి వాళ్ళు ఫోను చేసినప్పుడు టక్కున ఫోను ఎత్తేసి మీరు మాట్లాడేసేయటం, అందుబాటులో ఉండటం, వాళ్ళు పిలిచిన ప్రతి చోటకి ఎగేసుకొని ఎళ్ళిపోవటం, ఇలా చేస్తే కూడా వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా అవ్వకూడదంటే మీకు కొన్ని పనులున్నాయని వాళ్ళకి తెలియచేయాలి. మీరంత ఫ్రీ కాదు అని వాళ్ళకి తెలియచేయాలి. మీరు ఎప్పుడు అందుబాటులో ఉండరు అని తెలియచేయాలి. మీకు మీరు చాలా ముఖ్యమైన వ్యక్తులు అని వాళ్ళకి తెలియచేయాలి. వీళ్ళతో కలవటం సామాన్య విషయం కాదురా! కొంచెం కష్టపడాల్సిందే. వీళ్ళతో మీట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. కొంచెం మనం వెయిట్ చేయాల్సిందే, ఎదురు చూడాల్సిందే, కష్టపడాల్సిందే అని వాళ్ళకెప్పుడైతే అర్థమవుతుందో, అప్పుడు మీలో ఉన్న విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. అదే విధంగా మీరు ఎప్పుడైనా సరే వాళ్ళని మీట్ అయ్యి మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని షేర్ చేయకుండా, కొన్ని విషయాలు చెప్పకుండా దాచినప్పుడే మీ మీద వాళ్ళకి ఆసక్తి అనేది, స్పార్క్ అనేది తగ్గకుండా అలానే ఉంటుందన్నమాట. వీళ్ళు సంథింగ్ స్పెషల్. వీళ్ళతో ఎంత మాట్లాడినా సరే తనివి తీరట్లేదు అన్నట్టుగా మనం క్రియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి మన మీద ఆసక్తి పెరుగుతుంది. అంతేగాని ప్రతీదీ చెప్పేసి, ప్రతీదీ షేర్ జేసేసి, మీ లైఫ్‌లో అసలు నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో కూడా వాళ్ళతో చెప్పేస్తే, మీ మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. దాని ద్వారా బోర్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే బోర్ అనేది మన మైండ్‌లోకొస్తుందో డోపమైన్ పూర్తిగా నిద్రపోతుంది. అలా నిద్రపోయినప్పుడు ఆసక్తులు తగ్గిపోతాయి. కొంతమంది వాళ్ళతో ఉన్న పార్ట్నర్‌నే మళ్ళీ ఆసక్తికరంగా లైఫ్ లాంగ్ చివరిదాకా ఉండాలని అనుకుంటారు. కానీ, ఈ డోపమైన్ హార్మోన్‌కి ఆనందకరమైన హార్మోన్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళేం జేస్తా ఉంటారంటే, వేరే వాళ్ళని వెతుక్కుంటానికి కూడా ఏమాత్రము వెనకాడరు. కొత్త వ్యక్తులతో పరిచయమైనప్పుడు ఆ యొక్క ఆనందం వేరే.
ఆ యొక్క ఎక్సైట్మెంట్ వేరే అని చెప్పేసి కొంతమంది అలవాటు పడి కూడా దీనిని ఇలా చేస్తుంటారు. ఎప్పుడు కూడా అలాంటి పనులు మనం అసలు చేయకూడదండి. ఎందుకంటే మనం మనుషులు, మనకి కొన్ని నీతి నియమాలు, నైతిక విలువలు చాలా ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, మనకి కల్చర్ ఉంది. వీటన్నిటిని కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మన సంబంధాలను కూడా కాపాడుకోవాలి అని అంటే కేవలం ఎక్సైట్మెంట్కో స్పార్క్కో ఇంపార్టెంట్ ఇచ్చేసి మనం మన ఆనందాలని స్వార్థం కోసం వెతుక్కుంటే మనిషి యొక్క మనుగడకి ప్రశ్నార్థకం వస్తుంది. మన బంధాలను మనం మెరుగుపరుచుకోవాలి. వన్స్ మనల్ని నమ్మి మన లైఫ్ లోకి వచ్చారు, వాళ్ళని చివరి వరకు మన వాళ్ళుగా మనం కాపాడుకోవాలి అని అంటే వాళ్ళతోనే మనం ఉన్న బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి చూడాలి. కానీ వేరే వేరే వాళ్ళని మన లైఫ్ లోకి ఆహ్వానించి మన బంధాలని చెడగొట్టుకోకూడదు. మన నైతిక విలువల్ని కాపాడుకోవటం మన బాధ్యత. కాబట్టి మన పార్ట్నర్ మనసులో ఎప్పుడు మన మీద ఆసక్తి తగ్గకూడదంటే నేను చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా. ఎప్పుడు అవైలబుల్ గా ఉండకూడదు, మీ గురించి కంప్లీట్ గా తెలియచేసేసేయకూడదు. ఏదో ఒక రహస్యం వీళ్ళలో ఉంది అనేలాగా మీరు క్రియేట్ చేస్తూ నడుచుకోవాలి. మీ లైఫ్ ని తెరిచిన పుస్తకం లాగా వాళ్ళ ముందు పెట్టకూడదు. ఇవన్నీ చేస్తున్నా సరే మాకెందుకనో ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గిపోయిందండి అని అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి అప్పుడప్పుడు ఔటింగ్ కి వెళ్ళటం, ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయటం, కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళటం, మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ రెట్టింపు అయ్యేలాగా మాటలు చెప్పుకోవటం, ఐ కాంటాక్ట్ తో మాట్లాడుకోవటం, ఇట్లాంటివన్నీ చేస్తే కూడా ఏమాత్రము ఎక్సైట్మెంట్ తగ్గకుండా మనం కాపాడుకోవచ్చు. మీ పార్ట్నర్ మీకు చాలా ఇష్టం కానీ ఎక్సైట్మెంట్ తగ్గకూడదు అనుకుంటే వాళ్ళ చెయ్యి పట్టుకొని చాలా దూరం నడవటం, ఒంటరిగా స్పెండ్ చేయటం, మాట్లాడుకోవటానికి మాటలు లేనప్పుడు మౌనంగా ఉండొచ్చు. మౌనంలో కూడా చాలా విషయాలు వ్యక్తపరచచ్చు అవతల వ్యక్తికి, మన మీద ఆసక్తి తగ్గకూడదంటే. అంతేకాదు, ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పటికీ మన మధ్య ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం విడిపోము, చివరి వరకు ఇలానే ఉండబోతున్నాం అని ఒకరికొకరు వాగ్దానం చేసుకోవటం. అలా చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో ఏమైనా మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలు వచ్చినా సరే ఇటువంటి మాటలన్నీ గుర్తుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని క్షమించే ఆలోచన అనేది మీ మనసులో వస్తుంది. ఇచ్చిన మాటని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎవరైనా సరే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక బంధం మన జీవితంలోకి వచ్చేసింది అంటే దానిని 100% మనం కాపాడుకోవటానికే ప్రయత్నం చేయాలి. మన వల్ల అయినంత మనం ప్రేమని, రెస్పెక్ట్ ని అవతలి వాళ్ళకి ఇవ్వాలి. అవతలి వాళ్ళు మనకి ఇవ్వట్లేదు అనుకోండి, దానివల్ల బ్రేకప్స్ జరుగుతాయి. అట్లాంటి వాటి గురించి వదిలేసేయండి. మీరు ఎవరినైతే లైఫ్ లాంగ్ చివరి వరకు కలిసి ఉండాలి, వాళ్ళతో ఏమాత్రం ఆసక్తి తగ్గకూడదు, మీ బంధం ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని ఎవరైతే ఆశిస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట. మీ పార్ట్నర్ ని సంతోషంగా ఉంచడానికి ట్రై చేయండి. ప్రతిసారి దగ్గరగా ఉన్నా లేకపోయినా ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి. దాని ద్వారా ఎనీ టైం మీతో ఉండాలని, మీరు వాళ్ళతో ఉండాలని కోరుకోవటం తగ్గిపోతుంది. డిస్టెన్స్ ని మెయింటైన్ చేయటం వల్ల మనలో ఉన్న ప్రేమలు ఖచ్చితంగా పెరుగుతాయి. చూసారా, పాత పాట ఒకటి ఉంది, దూరమైన కొలది పెరుగున అనురాగం, విరహంలోనే ఉన్నది అనుబంధం అని చెప్పి ఒక మంచి పాట ఉంది. ఎప్పుడైతే మన పార్ట్నర్ మనకి దూరం అవుతారో వాళ్ళ మీద మనకి రెట్టింపు ప్రేమ ఎక్కువైపోవాలి అనమాట. అలా అవ్వాలంటే ఏం చేయాలంటే చిన్న చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఖచ్చితంగా ఉండాలి. మీ ప్రైవసీని మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. మీకు ఎంత పార్ట్నర్ అయినా సరే మీకు కొన్ని ప్రైవసీస్ ఉంటాయి. వాటిలోకి ఎంటర్ చేయకుండా ఉంటే మీ మీద ఆసక్తి ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.